గతంలో మందు కట్టలు వాడినప్పుడు ఫస్ట్లో బాగానే వచ్చింది. క్రమాన్ని పంట దిగుబడి అనేది తగ్గిపోయింది. 2016లో కొంతమంది ప్రకృతి వ్యవసాయం సిబ్బంది కలిశారు. మేము తయారు చేసుకున్న ఎరువు వేసుకొని పంటలు పండించుకోండి, మీకు పెట్టుబడి తగ్గుద్ది, లాభం వస్తుంది అని చెప్పారండి. 2018 కానించి 9 రకాల నవధాన్యాలు చల్లి కలిగి దున్నించుకొని పంట వేసుకోవటం వల్ల దిగుబడి క్రమాను బాగానే పెరుగుతుందండి. ఈ సంవత్సరం వచ్చేసి 30 రకాలు నవధాన్యాలు చల్లానండి. ఇంకా ప్రధాన పంట వేసుకున్నానండి. టమాటా ఒక 15 సార్లు, మిర్చి ఒక 3 సార్లు, బంతి ఒక 3 సార్లు, చిక్కుళ్ళు ఒక 6 సార్లు, వంగ ఒక 2 సార్లు, గట్లమ్మటి సాలు ఒక సాలు, బీర, పొట్ల, కాకర, సొర, చుట్టూ బోర్డర్ కాపు, జొన్న, సొద్ద, మొక్కజొన్న కూడా పెట్టడం జరిగిందండి. ఈ విధంగా వేసుకోవటం వల్ల జీవ వైవిధ్యం పెరగటం జరిగిందండి. పురుగులు తెగుళ్ళు అనేది రాకుండా కొంతవరకు కాపాడుకోవటం జరిగిందండి. వీటితో పాటుగా 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం తయారు చేస్తానండి. అది నీళ్లతో పాటు పారించుకుంటా నా కూలోళ్ళ ఖర్చులకైనా వ్యవసాయ ఖర్చులకైనా నాకు ఎనీ టైం మనీ రావటం కోసమని ఏటీఎం వేసుకున్నానండి. నాకు రోజుకొచ్చి 500, 600 వస్తున్నాయి. ఏటీఎం లో వచ్చిన లాభం వల్ల పెట్టుబడి వెళ్ళిపోతుంది, నా కుటుంబ ఖర్చులు వెళ్ళిపోతున్నాయి. నాకు వచ్చిన ఆదాయం 3 ఎకరాలకు 3 లక్షలు వస్తున్నాయి. నేను గతంలో చేసిన అప్పులు తీరింది, నా కుటుంబం ఆరోగ్యంగా ఉంది, నేను హ్యాపీగా ఉందా.